ఏమిటి టైటిల్? మన అంశం ఏంటి ఈరోజు? సొగసైన వస్త్రములు. వెరీ గుడ్. సొగసైన వస్త్రములు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇంకా అర్థమయ్యేటట్లుగా అయితే అందమైన వస్త్రము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం కాని వారు ఇలా కూడా రాసుకోవచ్చు. అందమైన వస్త్రము. నేను ప్రారంభం నుంచి మీకు తెలియచేస్తా ఉన్నాను. వస్త్రము అంటే ఏమని తెలియచేస్తా ఉన్నాను? స్వభావము. స్వభావము. వెరీ గుడ్. వస్త్రము అనగా స్వభావము. అయితే మనం లేఖన భాగాల్లో నుంచి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి మరి స్వభావముల గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఉల్లాస వస్త్రము, రక్షణ వస్త్రము, ఇలా మనం దాదాపుగా దీన వస్త్రము, ఇలా స్టెప్ బై స్టెప్ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వస్త్రముల గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. ఈ దినాన కూడా మనము సొగసైన వస్త్రము అనగా అందమైన వస్త్రము ఆత్మీయ జీవితంలో మనం చూస్తే వాటిని వివిధ రకాలుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. ఆది కాండము 27వ అధ్యాయము 15వ వచనాన్ని ఎవరైనా కూడా చదివి వినిపింప చేయాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. ఆది కాండము 27వ అధ్యాయము 15వ వచనం. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన వద్ద నుండెను గనుక. సో ఇక్కడ లేఖన భాగమును బట్టి మనం చూస్తే లేఖనం భాగం బట్టి ఇక్కడ ఎవరికి సొగసైనటువంటి వస్త్రములు ఉన్నాయి అన్న విషయాన్ని మనం చూస్తే ఏశావుకు సొగసైన వస్త్రములు ఉండెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అదే రీతిగా 27వ వచనాన్ని చదవండి, ఇంకా మీరు బాగా అర్థం చేసుకోవడానికి. 27వ ఆది కాండము 27వ అధ్యాయము 27వ వచనం. ఆది కాండము అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకొనేను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించి ఇట్లా, నేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె నున్నది. చాలమ్మా. ఇక్కడ లేఖన భాగాన్ని మనం చూస్తే అతని వస్త్రములు ఏం చేశాడంటే అతను వాసన చూసినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. వాసనను చూసి అతనిని దీవించి ఇట్లా నేను అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మనము ఇది నాన్న సొగసైన వస్త్రము అన్న విషయంలో నుంచి ఆది కాండము 27వ అధ్యాయము 15వ వచనము, అదే రీతిగా ఆది కాండము 27వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నటువంటి సారాంశమును మనం నేర్చుకోబోతా ఉంటున్నాం. ఇక్కడ మనకందరికి కూడా తెలుసు, ఇక్కడ ఏశావు సహోదరుడు ఎవరండి? సహోదరుడు ఎవరు? ఏశావు సహోదరుడు యాకోబు. వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్, మనకందరు కూడా తెలుసు. అయితే ఇక్కడ మనము తన జ్యేష్ఠత్వము కుమారుడు ఏశావుకు ఏమై ఉంటున్నదంటే సొగసైన వస్త్రములు ఉన్నాయి. ఇక్కడ మనం లేఖన భాగంను మనం చూస్తే 27వ అధ్యాయం 27వ వచనంలో అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకొని అప్పుడు అతని వస్త్రములను వాసన చూసి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ వస్త్రాలు ఎవరు వేసుకున్నారు? మాట్లాడాలి. ఎవరు వేసుకున్నారు? మీరు పైన ఉన్న వెరీ గుడ్. యాకోబు ధరించుకున్నాడు. ఎందుకంటే తనకున్నటువంటి సహోదరుని యొక్క బ్లెస్సింగ్స్ అనేటువంటిది, జ్యేష్ఠత్వం అనేటువంటిది తను పొందుకోవడానికి తల్లి సహాయంతో ఏం చేశారంటే ప్లాన్ వేశారు. తల్లి సహాయంతో ఏం చేశారంటే చర్మమును కప్పుకున్నాడు. అదే రీతిగా తల్లి యొక్క సహాయంతో బట్టలు కూడా ధరించుకున్నాడు. ఎవరి అంటే ఏశావుటి ధరించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ బట్టల వాసన చూసినటువంటి తండ్రి ఏం చేస్తా ఉంటున్నాడంటే అతని దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొని అప్పుడు అతని వస్త్రములను వాసన చూసి అన్న విషయాన్ని మనం చూస్తాం. వస్త్రములను వాసన చూసి అన్న మాటని అండర్లైన్ చేసుకోనండి. 27వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినటువంటి మాటలో సొగసైన వస్త్రము అన్న విషయాన్ని కూడా అండర్లైన్ చేసుకోనండి. ఈ రెండు విషయాల్ని మనం చూస్తే లేఖన భాగంలో నుంచి మనం అర్థం చేసుకుంటూ కొన్ని విషయాలు ఆత్మీయంగా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇక్కడ వాసన చూసి ఆశీర్వదించినట్లుగా అతన్ని దీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ఆత్మీయ జీవితంలో మనం లేఖన భాగాన్ని మనం చూస్తే అనేక సారాంశాలు ఉంటాయి. అందులో భాగంలో మనం చూస్తే ఈ యొక్క వాసన అనేటువంటిది ఈ సువాసనగా అనే రీతిగా మనం చూస్తే సాక్ష్య జీవితానికి సాదృశ్యంగా మనం ఆలోచన చేయాలి. మనమందరం కూడా ప్రార్థన చేస్తాం. ఆయన యొక్క సన్నిధిలో మన ప్రార్థనలు ధూపం వలె పోవాలని ప్రార్థన చేస్తాం. పరిమళ వాసనగా అన్న పాట కూడా పాడుకుంటాం. పరిమళ వాసనగా నేనుండుటకై అన్న పాట కూడా మనం పాడుకుంటాం. అంటే మనల్ని పరిమళ వాసనగా ఉండడానికి దేవాది దేవుడు మనందరి కొరకు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టినట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము సువాసన వింటున్నాం అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇంకా లేఖన భాగాల్లో ఉంటాయి. రక్షింపబడిన వారికి మధ్యలో మనం ఏంటంటే దేవుని యొక్క సువాసన వింటున్నాం, దేవుని యొక్క యాజకులమై ఉంటున్నాం అన్న విషయాన్ని కూడా లేఖన భాగాల్లో మనం అర్థం చేసుకుంటాం. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క అందమైనటువంటి వస్త్రము లేకుంటే ఈ యొక్క సొగసైనటువంటి వస్త్రము అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. సాధారణంగా మనం ఆలోచన చేసినట్లయితే రెండు రకాలైనటువంటి స్వభావాలు మనం చూస్తాం. అంతరంగ అందము వేరు, బాహ్య అందము వేరు. ఆలోచన చేయాలి. బైబిల్ కోణంలో మనం కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే కొంతమంది చూడండి, ఆలోచన చేయడానికి అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ గా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎంతమంది అద్దంలో చూసుకున్నారు? సిగ్గుపడకుండా మొహమాటంగా లేకుండా చెప్పొచ్చు. ఎంతమంది అద్దంలో చూసుకున్నారు? చూసుకోలేదా? చూసుకున్నారా? గ్లోరీ సిస్టర్ ఏదో సమాధానం చెప్పారు. చూసుకోలేదా? చూసుకోలేదు బ్రదర్, అర్థమే చూడలేదు. ఓకే ఓకే, మంచిది. కొంతమందికి అన్న ఆ యొక్క అలవాటుని బట్టి ఎక్కువగా అద్దంలో చూసుకుంటా ఉంటారు. మేబీ దూకునేటువంటి సమయంలో అయినా కూడా కనీసం ఆ యొక్క దూకున్నటువంటి సమయంలో హెయిర్ వేసుకున్నటువంటి సమయంలో అయినా కూడా అద్దం చూసుకుంటూ వేసుకుంటారు, సరైనటువంటి రీతిగా పాపడు వచ్చిందా లేదా అన్నట్లుగా. ఇంకా మనం ఆలోచన చేస్తే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఫేస్ ఎలా ఉంది అన్నట్లుగా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ బైక్లో కానీ లేకుంటే కార్లకు ఉన్న అద్దం కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ మిర్రర్స్లో కానీ మన ఫేస్ మనం చూసుకుంటూ ఉంటాం సర్వసాధారణంగా. ఆత్మీయ జీవితంలో కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో రెండు సార్లు సొగసైన వస్త్రం గురించి వ్రాయబడి ఉంటున్నది. ఒకటి ఏంటంటే ఆది కాండంలో, రెండవదిగా ఎహెజ్కేలు గ్రంథంలో రెండు చోట్ల సొగసైన వస్త్రము అన్న విషయము అనేటువంటిది వ్రాయబడి ఉంటున్నది. అయితే ఇందులో వ్రాయబడినటువంటి ఆత్మీయ సత్యాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ భూమి మీద మన జీవితంలో బాహ్య సౌందర్యము కన్నా అంతరంగ సౌందర్యము ఎక్కువగా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. లోకము ఏం కోరుకుంటదంటే బాహ్య సౌందర్యం గురించిన విషయాలు మనం చూస్తాం. చూడండి, కొన్ని వచనాలు ఆధారంగా మనం లేఖన భాగంలో మనం చూస్తూ మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. సమయం ఉన్న విధానం బట్టి నేను రెఫరెన్స్ లైన్ చెప్తాను, తర్వాత అయినా కూడా మీరు చదువుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఆది కాండము 12వ అధ్యాయం 11వ వచనం. ఆది కాండము 12వ అధ్యాయము 11వ వచనం. మిగతా వారు కూడా ఎవరైనా అనుకూలత ఉన్న వారు తీయడానికి ప్రయత్నం చేయండి, లేదంటే రెఫరెన్స్లు చెప్తాను, ఫస్ట్ నోట్ చేసుకున్నాను. శరీర సౌందర్యము అని ఒకసారి అమ్మా, శరీర సౌందర్యము అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకొని, శరీర సౌందర్యము అన్న విషయాన్ని నోట్ చేసుకొని వచనాలు కిందికి రాసుకోనండి స్టెప్ బై స్టెప్. ఆది కాండము 12వ అధ్యాయం 11వ వచనము నోట్ చేసుకునండి ఫస్ట్, తర్వాత మీరు చదవండి అనుకూలత ఉన్నట్లుగా. ఆది కాండం 12వ అధ్యాయం 11వ వచనం. అదే రీతిగా ఆది కాండము 24వ అధ్యాయము 16వ వచనం. ఆది కాండము 24వ అధ్యాయము 16వ వచనం. ఆది కాండము మరొక వచనం 29వ అధ్యాయము 17వ వచనం. మళ్ళీ చెప్తున్నాను, ఆది కాండం 12వ అధ్యాయం 11వ వచనము, ఆది కాండము 24వ అధ్యాయం 16వ వచనము, ఆది కాండము 29వ అధ్యాయము 17వ వచనము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనము,
సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనము. 25వ అధ్యాయము 3వ వచనము. రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. అదే రీతిగా అదే 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనము. 14వ అధ్యాయము 25వ వచనము. ఎస్తేర్ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. ఎస్తేర్ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. ఎస్తేర్ గ్రంథము 1వ అధ్యాయం 11. అదే రీతిగా 2వ అధ్యాయము 7వ వచనము. 2వ అధ్యాయము 7వ వచనము. యోబు గ్రంథము 42వ అధ్యాయము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 15వ వచనము. యోబు 42:15. దానియేలు 1వ అధ్యాయము 15వ వచనము. దానియేలు 1వ అధ్యాయము 15వ వచనము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 20వ వచనం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 20వ వచనం. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఎక్కడైనా వర్సెస్ మిస్ అయింటే కనుక నోట్ చేసుకోనండి. ఆదికాండము 12వ అధ్యాయము 11వ వచనము. అదే ఆదికాండము 24వ అధ్యాయం 16వ వచనము. అదే ఆదికాండము 29వ అధ్యాయం 17వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనము. 25వ అధ్యాయము 3వ వచనము. అదే 25వ అధ్యాయం 3వ వచనము. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. అదే 14వ అధ్యాయము 25వ వచనము. 2వ సమూయేలు గ్రంథము 11:3. అదే రీతిగా 14:25. ఎస్తేర్ గ్రంథము 1వ అధ్యాయము 11. ఎస్తేర్ గ్రంథము 1వ అధ్యాయం 11. అదే రీతిగా 2వ అధ్యాయము 7వ వచనము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 15వ వచనము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనము. దానియేలు 1:15. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 20వ వచనం. ఐ హోప్ అందరూ కూడా రాసుకున్నారని విశ్వసిస్తా ఉన్నాను. అయిపోయిందండి? రాసుకున్న వారు ఆమేన్ చెప్పండి, లేకుంటే హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఓకే, మంచిది. ఆమేన్. ఇవన్నీ కూడా దేనికి వచనాలు ఇచ్చాను? శరీర సౌందర్యం. దేనికి వచనాలు ఇచ్చాను? ఇవన్నీ కూడా శరీర సౌందర్యం గురించి వ్రాయబడి ఉంటాయి. చదివిన వారు ఒక 2 వచనాలు చదవండి. తదుపరి మళ్ళీ వాక్యంలోనికి ముందుకు వెళ్తాను. ఆదికాండం 12, 11, 24, 16 చదవండి అమ్మా. ఇప్పుడు అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. చాలు. చక్కని దానివని ఎరుగుదును అన్న విషయాన్ని మనం చూస్తాం. 24వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూస్తే, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు, ఆమె ఆ బావిలోనికి చూస్తే ఈ చిన్నది చక్కనిది అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎవరి గురించి వ్రాయబడి ఉంది అక్కడ? మాట్లాడాలి. వంటలకి నీళ్లు పోసింది ఎవరు? రిబ్కా. గుడ్. 29వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17. లేయ జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. రాహేల్ ఎలా ఉందంట? రూపవతి, సుందరి అయి ఉన్నది. ఇలా మనం మిగతా మీకు ఇచ్చినటువంటి ఆ రెఫరెన్స్లు చూసి ఐఫన్ పెట్టుకొని ఎవరి గురించి రాయబడిందో అక్కడ మీరు రాయాలి. తర్వాత నాకు వాట్సాప్ చేయాలి నోట్స్. ఎంతమంది చేస్తారు? క్లాసెస్లో ఇలానే చేస్తాను. హోంవర్క్ మిగతా వర్సెస్ ఐఫన్ పెట్టి, ఇందాక మీకు 2 చెప్పాను.
ఆదికాండం 12:11 శారా గురించి రాయబడింది. 24వ అధ్యాయం 16వ వచనంలో ఎవరి గురించి రాయబడింది? రిబ్కా గురించి రాయబడింది. 29వ అధ్యాయం 17వ వచనంలో ఎవరి గురించి రాయబడింది? ఎవరి గురించి చెప్పారు ఇప్పుడు? రాహేల్ గురించి. రాహేల్ గురించి రాయబడింది. మిగతా వర్సెస్ రాశారు కదా, దాన్ని ఐపన్ పెట్టుకొని అక్కడ ఎవరి గురించి రాయబడిందో పంపించండి. ఓకే, మంచిది. అయితే ఈ యొక్క ఉన్నటువంటి రెండవ అంశంగా నోట్ చేసుకునండి. నేను జస్ట్ నోట్స్ ఇచ్చి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శరీర సౌందర్యము వ్యర్థము అని ఇంకొక సబ్ హెడ్డింగ్ పెట్టుకునండి. శరీర సౌందర్యము వ్యర్థము. శరీర సౌందర్యము వ్యర్థము. కీర్తనలు 39:11. అన్ని వచనాలు చదివించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు, అందుకే నేను మీకు హోంవర్క్ ఇస్తాను, అవసరమైన విషయాలు మీకు తెలియచేస్తాను. కీర్తనలు 39:11. అదే రీతిగా కీర్తనలు 49:14. స్పీడ్ అవుతున్నట్లయితే చెప్పండి, నేను స్లోగా అయినా చెప్తాను. ఎందుకంటే ఏదో చెప్పుకొని వెళ్ళిపోవాలని కాదు, కానీ నేర్చుకోవాలి. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం నేర్చుకోవాలి. అదే రీతిగా వాక్యం నుంచి దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. కీర్తనలు 39:11, 49:14, సామెతలు 11వ అధ్యాయము 22వ వచనము. సామెతలు 11వ అధ్యాయము 22వ వచనము. సామెతలు 31వ అధ్యాయము 30వ వచనము. సామెతలు 31, 30వ వచనము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. నోట్ చేసుకున్నారండి? మళ్ళీ ఏమైనా రిపీట్ చేయాలి ఎవరికైనా? మళ్ళీ చెప్తున్నాను. శరీర సౌందర్యము వ్యర్థము అని సబ్ హెడ్డింగ్ చెప్పాను. కీర్తనలు 39:11, 49:14. చెప్పండి. చిన్న రిక్వెస్ట్ బ్రదర్, కాల్ రావటం వల్ల మీట్ కట్ అయిపోయింది బ్రదర్. అపోస్తల కార్యంలో 7:20 కాడ అయిపోయాను బ్రదర్. 7:20 దగ్గర ఆగిపోయారా? అక్కడికి స్టాప్ అయిపోయింది. అవన్నీ కూడా శరీర సౌందర్యము. నెక్స్ట్ వచ్చేసి శరీర సౌందర్యము వ్యర్థము అన్న టైటిల్ చెప్పాను. శరీర సౌందర్యము వ్యర్థము అన్న టైటిల్ సబ్ టైటిల్ చెప్పి కీర్తనలు 39:11. నోట్ చేసుకున్నారా? కీర్తనలు 39:11, 49:14, సామెతలు 11:22, సామెతలు 11:22, సామెతలు 31:30, 31వ అధ్యాయము 30వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. ఓకే, నెక్స్ట్ మరొక టైటిల్ రాసుకోనండి. నెక్స్ట్ మరొక టైటిల్ ఆత్మ సంబంధమైన సౌందర్యము. ఆత్మ సంబంధమైన సౌందర్యము. ఆత్మ సంబంధమైన సౌందర్యము. బ్రదర్ ఏమైనా చెప్పాలా? ఓకే, మ్యూట్ చేయండి. ఆత్మ సంబంధమైన సౌందర్యంలో కీర్తనలు 149:4, 149:4, పరమగీతములు 6వ అధ్యాయము 10వ వచనము. కీర్తనలు 149:4, పరమగీతములు 6వ అధ్యాయము 10వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము. యెహెజ్కేలు 16:4. ఎఫెసీ పత్రిక 5:27. ఎఫెసీ పత్రిక 5:27.
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము 3వ వచనము 4వ వచనం. నెక్స్ట్ ఇంకొక టైటిల్ రాసుకోనండి. క్రీస్తును పోలిన అందము విశ్వాసుల యొక్క లక్ష్యము. విశ్వాసుల యొక్క ఒకే లక్ష్యం అని రాసుకోనండి. ఇంకా వేరే లక్ష్యం ఏం లేదు విశ్వాసులకి. క్రీస్తును పోలిన అందము విశ్వాసుల యొక్క ఒకే లక్ష్యము, ఏకైక లక్ష్యము. రోమా 8వ అధ్యాయము 29వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. బ్రదర్ మరొకసారి చెప్తారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మీరు కంప్లీట్ అయిపోయినాక హ్యాండ్ రైజ్ డౌన్ చేస్తే నాకు నెక్స్ట్ అర్థమైంది. మీరు అలానే హ్యాండ్ రైజ్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది. ఓకే ఓకే బ్రదర్. ఓకే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము. ఫిలిప్పి 3వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. కొలస్సీ 3:10. కొలస్సీ 3వ అధ్యాయము 10వ వచనము. పేతురు రాసిన 2వ పత్రిక. పలికేటప్పుడు మనము 2 పేతురు 2 కొరింథీ ఇలా పలకకూడదు. ఈ ఒక ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. 1 పేతురు 2వ పేతురు అని పలకకూడదు. ఎందుకంటే పేతురు ఒక్కడే రాశాడు. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇలా మనం పలకాలి. ఏ చాప్టర్స్ అయినా కూడా జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. పేతురు రాసిన 2వ పత్రిక. ఎస్ యోహాన్ది ఎలా చెప్పాలి? అర్థం అవ్వలేదమ్మా. యోహాన్ రాసిన పత్రిక మొదటి పత్రిక. యోహాన్ రాసిన మొదటి పత్రిక, యోహాన్ రాసిన 2వ పత్రిక, యోహాన్ రాసిన 3వ పత్రిక అలా పలకాలి. ఎస్. ఎంతవరకు రాస్తున్నారు? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. నా అడ్వైజ్ ఏంటంటే రోజుకు మీరు ఒక 2-3 వచనాలు నోటెడ్ చేసుకున్నారనుకోండి, రోజుకు కనీసం ఒక్కటైనా కూడా కంఠస్థం పెట్టినారనుకోండి, నెలకి 30 వచనాలు మీకు నోటెడ్ అయిపోతాయి. రోజుకు ఒక్కొక్కటి నోటెడ్ చేసుకుంటే, ఒక్కొక్క రెఫరెన్స్ మీరు నోట్ చేసుకొని వాటి గుర్తుకు పెట్టుకొని మెమరీ వర్డ్స్ లాగా మీరు అనలైజ్ చేసుకున్నప్పుడు ఒక నెలకి మీరు 30 వచనాలు గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు చూడకుండా ఎన్ని వచనాలు చెప్పగలరు? జస్ట్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాలి. మహా అంటే ఒక 10 రెఫరెన్స్ లోపల చెప్పగలరేమో. బహుశా ఇంకా మీకు ఎక్కువ జ్ఞానం ఉన్నట్లయితే వచనం చెప్పి, అధ్యాయము వచనము చెప్పి మహా అంటే ఒక 50 వచనాల లోపల చెప్పగలరేమో. బట్ నేను చెప్పిన ఫార్ములా మీరు అప్లై చేసుకున్నారనుకోండి, రోజుకు ఒక వచనం మీరు నేర్చుకున్నా కూడా 30 రోజులకి 30 వచనాలు అలా మీరు
365 డేస్కి మీరు అలా ఆలోచన చేస్తే రోజుకు ఒక్క వచనం నేర్చుకున్న 365 వచనాలు మీకు మైండ్లో ఉండిపోతాయి. వాక్యం చాలా, ఎందుకంటే వాక్యమే మన జీవితంను మార్చేసేది. మన హృదయంలో ఉండాలి. నోట్స్ ఎందుకు రాసుకోవాలి బ్రదర్ అంటే, మళ్ళీ రాసుకున్నది మళ్ళీ చదువుకోవడానికి మాత్రమే నోట్స్. బట్ మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉంచుకోవాలి. అప్పుడు అపవాది, మీకు ఒక విషయం చెప్పాలి, అపవాదికి వాక్యం తెలుసు. బహుశా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి వాక్యం సరిగా తెలియదేమో కానీ అపవాదికి వాక్యం బాగా తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాడు వాక్యాన్ని చూపించాడు. ఇదిగో రొట్టెల్ని ఏం చేసుకోవాలంట, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంటాడు. కాబట్టి వాక్యం తెలుసు వాడికి, ఏముంది ఎక్కడుంది ఏంటి అనేది, విశ్వాసుల యొక్క జీవితం, వాళ్ళు ఎంత ప్రార్థనా పరులు, ఎంత వాక్యం చదువుతున్నారు, ఇవన్నీ కూడా తెలుసు. అయితే ఆ వాక్యం అనేటువంటిది మన హృదయంలో ఉన్నప్పుడు మన జీవితం నెమ్మది కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రభు కొరకు జీవించడానికి మనము ఇంకా ముందుకు వెళ్తాం. కాబట్టి ఒకవేళ రోజుకు ఇంకా కొంచెం మీరు ఎఫర్ట్ పెట్టగలిగి 2 వచనాలైనా కూడా మీరు నేర్చుకోగలిగితే దాదాపుగా సంవత్సరానికి 600-700 రెఫరెన్స్లు మీరు నేర్చుకోవచ్చు. ఒక 3 మీరు నేర్చుకున్నట్లయితే దాదాపుగా 1000 రెఫరెన్స్లు మీరు నేర్చుకోవచ్చు. రోజుకు ఒక్క వచనమైనా కూడా గుర్తుపెట్టుకోవడానికి బైహార్ట్ చేయండి. సండే స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలకి వారానికి ఒక్క వచనం చెప్తారు. వాళ్ళ చిన్న పిల్లల మైండ్, మీరందరూ కూడా పెద్దవాళ్ళు. కాబట్టి ఈ రోజు నుంచి అయినా కూడా ఎఫర్ట్ పెట్టండి. అలా చేయగలిగితే నేను కూడా సంతోషిస్తాను మిమ్మల్ని బట్టి. సో ఈ విషయాలు గుర్తుంచుకోవాలని, తద్వారా దేవుడు కూడా మహిమ తెచ్చుకుంటాడు. మీరు నేర్చుకొని మరికొంతమందికి కూడా ఉపయోగకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. సో ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు నోట్స్ ఇచ్చాను. మీరు వీటిని అన్ని కూడా మీరు ధ్యానం చేయండి. అయితే నేను నాకున్న సమయమును బట్టి ఒక 20 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటాను. మీరు శ్రద్ధ కలిగి ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు మీకు నోట్స్ ఇచ్చాను. ఆ నోట్స్ మీరు చదువుకోనండి. తర్వాత అనుకూలత ఉన్నప్పుడు స్టడీ చేయండి. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఈ లేఖన భాగమును బట్టి మనం చూస్తే, ఇక్కడ ఏశావుకు ఏమో సొగసైన వస్త్రములు ఉండెను అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చా. ఇక్కడ యాకోబేమో ఆ వస్త్రములు ధరించుకొని దొంగలించి ఆ వస్త్రములు వేసుకొని తండ్రి ఎదుట ఆ యొక్క దీవెనలు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం కూడా ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడైతే మనము ఈ యొక్క సొగసైనటువంటి వస్త్రములు మనం ధరించుకుంటామో, వాస్తవానికి మనము పాపపు స్థితిలో ఉన్న మనల్ని, మరి దేవునికి దూరంగా ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన శుద్ధి చేసి, మీరందరూ కూడా హ్యాండ్ దించేయండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఏమైనా డౌట్ అడుగుతున్నారేమో అని. సో ఎప్పుడైతే అలా మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఆ వ్యక్తి ఏం చేశాడంటే సహోదరుని మోసం చేసి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. తండ్రిని కూడా మోసం చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ లేఖన భాగాల్ని ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి అందం గురించి వ్రాయబడి ఉంది బైబిల్లో. అదే రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి అందము గురించినటువంటి విషయాలు కూడా వ్రాయబడి ఉంటున్నాయి. అయితే ఈ యొక్క బాహ్య సంబంధమైనటువంటి అందము కొరకు ప్రజలు వేల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. మీకు తెలుసో తెలీదో, ఒక పాశ్రం అంట నేను విన్నాను, నెలకి ఆమెకు అయ్యే ఖర్చు 30,000-40,000 వేలు అంట. ఐ మీన్ ఆ కాస్మెటిక్స్ అన్ని వాడి ఆ టీవీ పరిచయలో వాక్యం చెప్పడానికి. ఎంత అండి? ప్రైజ్ ది లార్డ్. 30,000-40,000. 30,000-40,000 పర్ మంత్. ఒక నెలకి 30,000-40,000 రూపాయలు ఖర్చు అవుతుందంట ఆమె మేకప్కి. వెళ్ళి ఆ టీవీలో వాక్యం చెప్పడానికి, అక్కడికి వెళ్ళి స్టూడియోకి వెళ్ళి వాక్యం చెప్పడానికి. ఆలోచన చేయండి, ఈ యొక్క బాహ్య సంబంధమైనటువంటి సౌందర్యం కొరకు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అంతెందుకు, ఎగ్జాంపుల్గా మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన సోప్ అయినటువంటి ఖర్చు ఎంత అయింటది? వేలల్లోనే ఉంటుంది ఇప్పటి వరకు కూడా, జస్ట్ సోప్ మాత్రమే. అలా మన దుస్తులు, మనకు వేసుకునే చెప్పులు కావచ్చు, ఈ యొక్క బాహ్య సంబంధమైనటువంటి ఈ సౌందర్యం. ఈ జెంట్స్ అయితే హెయిర్ కటింగ్ పెరిగితే కటింగ్ కూడా చేయించుకోవాలి. ఎందుకు? అందంగా కనిపించడానికే కదా. ఐ మీన్ అంటే అసహ్యంగా కనిపించుకోకుండా మంచిగా కనిపించడానికే. నేను వేరేలాగా నేను చెప్పట్లేను, కానీ ఒక రకమైనటువంటి రీతిగా అందరికీ కనపరుచుకోవడానికి, లేకుంటే అందరి దృష్టిలో మంచిగా ఉండడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఇవన్నీ కూడా సర్వసాధారణంగా. నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఈ బాహ్య సౌందర్యం కొరకు జిమ్కి వెళ్తా ఉన్నారు. బాహ్య సౌందర్యం కొరకు ఆహారం ఏవి తినాలో ఏవి తినకూడదో ఆలోచన చేస్తా ఉన్నారు. బాహ్య సౌందర్యం కొరకు ఎటువంటి వస్త్రములు వేసుకోవాలో ఎటువంటి వస్త్రములు వేసుకోకూడదో కూడా ఆలోచన చేస్తా ఉన్నారు.
ఈ బాహ్య సౌందర్యం కొరకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారో ఆలోచన చేయండి. కొంతమంది ఏమో సన్నంగా ఉన్నారని లావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. లావ్ అయినటువంటి వారు స్లిమ్గా అవ్వాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తుతూ ఉన్నారు, ఎన్ని కిలోమీటర్లు వారు రన్నింగ్ చేస్తా ఉన్నారు, డైట్ చేస్తా ఉన్నారు, ఏవేవో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ యొక్క శరీరాన్ని సరైనటువంటి రీతిగా పెట్టుకోవడానికి. ఆలోచన చేయండి. నేను ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, బాహ్య సౌందర్యం ఉంటున్నది, అంతరంగ సౌందర్యము కూడా ఉంటున్నది. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఇప్పుడు సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. ఈ లోక చేసిన వైభవాలు పని చదవండి. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. ఉమ్, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఉమ్. ఇంకా చదవండి. ఇక్కడ సౌందర్యం వ్యర్థం అనే మాట చూడండి ఎన్నో వచనంలో ఉందో. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఎన్నో వచనం? యెహోవాయందు భయభక్తులు 30 వచనం. 31, 30 చదవండి. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సో ఇక్కడ మనం చూస్తూ లేఖన భాగంలో అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో చాలా అందమైనటువంటి వారు ఉన్నారు. ఆ అందములో ఆత్మీయతను కాపాడుకున్న వారు ఉన్నారు. ఆ అందమును బట్టి గర్వించి ఆత్మీయతలోంచి పడిపోయినటువంటి వారు కూడా ఉంటున్నారన్న విషయాన్ని కూడా మనం లేఖన భాగాల్లో మనం చూస్తాం. కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు యెజబేలు కావచ్చు, ఇంకా మనం చూస్తే వస్తీ కావచ్చు, ఇలా మనము బాహ్య సంబంధమైనటువంటి ఈ యొక్క సౌందర్యమును బట్టి వారి జీవితాల్లో రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఆత్మీయముగా పడిపోయినటువంటి వారు కూడా బైబిల్ గ్రంథంలో ఉంటున్నారన్న విషయాన్ని ఇప్పటి వరకు కూడా మనం చూస్తూ కొన్ని వచనాల ఆధారంగా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ యొక్క భౌతిక అందం గురించి ఉన్నటువంటి వారు, అదే రీతిగా అంతరంగమైనటువంటి సౌందర్యం గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు చూడండి, ఈ యొక్క లోకం అనేటువంటిది ఎటువంటి స్థితిలో ఉందంటే రకరకాలైనటువంటి వైభవాలు కలిగి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క రంగుల ప్రపంచంగా మనం చూస్తూ ఉంటున్నాం. వేసుకునే వస్త్రధారణ మొదలుకొని ప్రతిదీ కూడా మనం చూస్తే లోకంలో ఈ యొక్క సినీ యాక్టర్స్ కూడా మనము సమ్టైమ్స్ మనము చూస్తూ ఉంటాం. ఏదైనా కూడా ప్రోగ్రామ్స్ లో కావచ్చు, టీవీస్లో, న్యూస్లో కానీ వాళ్ళు మాట్లాడేటటువంటి సమయంలో వాళ్ళు శరీర సౌందర్యం కొరకు వారి ఏజ్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ ఏజ్ను కాపాడుకోవడానికి, అంటే మేము ముసలి వాళ్ళము కాదు అని చెప్పుకోవడానికి తలకు విగ్గు పెట్టుకోవడం కావచ్చు, లేకుంటే ఇంకా వారు ఆ యొక్క ఫేస్ కి వేసుకున్నటువంటి ఆ యొక్క కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా కావచ్చు. ఎంత మేకప్ కి ఎంత ఖర్చు పెడతా ఉంటారో, ఎందుకు? బాహ్య సౌందర్యాన్ని చూయించుకోవడానికి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆత్మీయ జీవితంలో మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు అంతరంగ స్వభావం లేకుంటే అంతరంగ సౌందర్యం గురించి ఒక మాటను మనం చదువుకుందాం. ఇప్పుడు అందం మోసకరం అని ఈ యొక్క ఉన్నటువంటి మాటను బట్టి బాహ్య సౌందర్యం గురించి వ్రాయబడి ఉంటున్నది. అంతరంగ స్వభావం గురించి మనం నేర్చుకున్నాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. 2 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. పురుషులకి స్త్రీలకి చెప్తున్నటువంటి మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. ఎవరైనా చదవచ్చు తీసిన వారు? కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలుగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్ముడు తాము అలంకరించుకునవలెను. దేవునికి స్తోత్రం. సో ఇక లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ వర్సెస్ రెండింటిని ఒక్క నిమిషం మీరు అందరూ కూడా చదవండి. అందరూ కూడా ఒకసారి ఇండివిజువల్ గా మీరు చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. నేను ఒక 30 సెకండ్స్ టైం ఇస్తాను. 2 వచనాలు చదవండి ఒకసారి.
చదివారా? చదివిన వారు రెస్పాండ్ అవ్వండి. ఓకే, గుడ్. మళ్ళీ హ్యాండ్ రేజ్ చేసి చెప్పొచ్చు, ఆమెన్ చెప్పొచ్చు, టైప్ చేయొచ్చు. ఆమేన్. మంచిది. ఆమేన్. చదివేశారా? ఓకే. ఇప్పుడు మనం చూస్తే పురుషుల గురించి వ్రాయబడినటువంటి మాట 8వ వచనం. పురుషులుగా ఉన్న వారందరూ కూడా ఆలోచన చేయాలి ఏంటంటే, కావున ప్రతి స్థలమందును అన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. 1-2 స్థలాల్లో ఇంట్లో ఉన్నప్పుడు, లేకుంటే మందిరంలో ఉన్నప్పుడు, లేకుంటే కాలేజీలో ఉన్నప్పుడు, లేకుంటే కుటుంబంలో ఉన్నప్పుడు, అంటే ఒక చోట అని కాదు, కానీ ప్రతి స్థలమందును అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. పురుషులు ఎలా ఉండాలంట? కోపమును సంశయమును లేని వారై అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. వారు ప్రభువుని ఎరగనప్పుడు నాకున్న కోపము అంతా ఇంత కాదు. నేను ఏదైనా కూడా చెప్తే అది ఎంత పెద్దోళ్ళైనా కూడా నేను చెప్పినట్లే వినాలి. అది నాకున్న ఆలోచన. నేను ఏదైనా కూడా ఎవరైనా కూడా నేను చెప్పినట్లు వినకోకుంటే చేతిలో ఏముంటే అవి పగిలిపోయేవి, లేకుంటే పెద్దగా సౌండ్ వచ్చేది, లేకుంటే ఎలా అంటే అలా పగలు కొట్టేస్తే వాడిని బాగా. అటువంటి పరిస్థితి. ప్రభువుని ఎరిగిన తర్వాత కోపమును తగ్గించుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఆలోచన చేద్దాం. అయితే ఇక్కడ మనం చూస్తే బయట అంతా కూడా బాగుంటారు కొంతమంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి వారి మీద ఫైర్ అవుతూ ఉంటారు. కొంతమంది ఇంట్లో బాగుంటారు, బయటకు వెళ్ళిన తర్వాత ఫైర్ అవుతూ ఉంటారు. ఆలోచన చేయాలి. వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, కోపపడు కానీ పాపం చేయకుడి. కోపం వస్తుంది, రాదని చెప్పట్లేదు సందర్భమును బట్టి. బట్ ఆ కోపం అనేటువంటిది ఎలా ఉండాలంటే పాపాన్ని తీసుకొని వచ్చేటువంటి రీతిగా ఉండకూడదు. ఇతరులు దూషిస్తే అది పాపం కదా, దూషించకూడదు. కోపం వచ్చినా కూడా దూషించకూడదు. ఇతరులు కొట్టడం, లేకుంటే వ్యర్థుడాన్ని పలకడం, ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క వాక్యానుసారం కాదన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ పనులన్నీ కూడా మనం చేయకూడదు. అందుకే కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను అని కోరుచున్నాను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పురుషులుగా ఉన్నవారు ఎక్కువగా మనం చూడండి, మందిరాల్లో ఎక్కడ చూసినా కూడా పురుషుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కదా, అవునా కదా? మందిరాల్లో ఎక్కడ చూసినా పురుషుల సంఖ్య ఎక్కువ ఉంటది కదా. ఎత్తారును సమాధానం చెప్పాలి. అవును బ్రదర్. అవునా? పురుషులు ఎక్కువ మంది ఉంటారా మందిరాల్లో? ఎక్కడైనా కూడా పురుషులు ఎక్కువ. ఏ కూటంలో చూడండి, ఏ మందిరానికి వెళ్ళినా, ఏ సంఘంలోనికి వెళ్ళినా, ఏ సభలకు వెళ్ళినా స్త్రీలే ఎక్కువ ఉంటారు, పురుషులు ఉండరు. బ్రదర్ వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రదర్, లైట్ లైట్ గా. అందరికీనా అండి? అందరికి బ్రేక్ అవుతుందా? నాకు వేరే సోర్స్ లేదు, ఉన్న సోర్స్ ఇది ఒక్కటే. క్లైమేట్ బాగలేదు. వినిపిస్తుందా అండి? బ్రేక్ అవుతుందా? ప్రైజ్ ది లార్డ్. లైట్ లైట్ గా బ్రేక్ అవుతుంది బ్రదర్. అవునా? మిగతా వారండి స్పందించండి ఒకసారి. మీకు కూడా అలానే ఉంటే నేను ఏదో ప్రయత్నం చేస్తాను. వినిపిస్తుంది బ్రదర్. ఓకే, ఒకవేళ మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఎక్కడ చూసినా కూడా స్త్రీల సైన్యమే ఎక్కువ ఉంటది. ఎందుకంటే పురుషులు ఆత్మీయ జీవితంలో చెప్పేటప్పుడు కట్ అయిపోతుంది బ్రదర్ గారు. చెప్పేటప్పుడు కట్ అయిపోతున్నా. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. వినిపిస్తుందండి? ప్రైజ్ ది లార్డ్. వినిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి ఈ మాటలు బట్టి మనం చూస్తే, కావున ప్రతి స్థలమందు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆలోచన చేసినట్లయితే నేటి దినాల్లో కుటుంబాల్లో స్త్రీలుగా ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి వస్తారు, మంచిగా పాటలు పాడుతారు, ఆరాధనలో పాల్గొంటారు, బలలో కూడా పాల్గొంటారు. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి మీ పురుషుల పరిస్థితి ఎలా ఉంటున్నది అన్న విషయాన్ని ఆలోచన చేయండి.
వారు ప్రార్థన చేసుకోగలుగుతున్నారా? ప్రార్థన చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. వారు ఆత్మీయంగా ఉండగలుగుతున్నారా? లేకుండా ఉంటున్నారా? ఒకవేళ ఉంటే గన ఆ కుటుంబంలో సమాధానం ఉంటది. ఒకవేళ వారు మంచి ప్రార్థనా జీవితాన్ని గన కొనసాగించుకోకుండా ఉన్నట్లయితే వారిలో ఏవో బలహీనతలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఆ బలహీనతలను బట్టి కుటుంబంలో సరైనటువంటి సమాధానం ఉండదు. కుటుంబంలో సరైనటువంటి సంతోషం ఉండదు. భార్యకు సంతోషం ఉండదు, పిల్లలకి సంతోషం ఉండదు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ మీరు ఆత్మీయులైతే మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ బ్రదర్స్ కావచ్చు, లేకుంటే మీ తండ్రి కావచ్చు, లేకుంటే మీకు సహోదరులు తమ్ముడు కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు. వారు ఒకవేళ ఆత్మీయ జీవితంలో వారు మంచి ప్రార్థనా పరులు కాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే వారిని బట్టి కుటుంబంలో సంతోషము ఉండదు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఒకవేళ వారి ప్రవర్తనలో మార్పు కలగ చేయడానికి మీ వంతు మీరు సహాయం చేయాలి అన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదు. ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. నేను ఒక్కని భక్తి కలిగి ఉన్నా సరిపోతుంది అన్నట్లు కాదు. దేవుడు ఏ ఉద్దేశం బట్టి ఆ గృహంలో పెట్టాడు ఆలోచన చేయాలి. నీ గృహం రక్షించుకోకుండా 10 మందికి సువార్త చెప్తే ఏమి ఉపయోగం? ఆలోచన చేయాలి. మొదట మనకి సువార్త అనేటువంటిది మొదట మనకి, తర్వాతనే ఇతరులకి. మనం రక్షింపబడకోకుండా ఇతరులు రక్షించాలనుకోవడం అది భ్రమ అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని పాటించుకోకుండా ఇతరులకు పాటించమని చెప్పడం కూడా అది వృధా అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క లేఖన భాగమును మనం పరిశీలించుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి వారి ఆత్మీయతలో నడిపించే బాధ్యత నీకు ఇచ్చి ఉంటున్నాడన్న విషయాన్ని మర్చిపోకూడదు. నా జీవితంలో మొట్టమొదటిగా మా గృహంలో రక్షింపబడినటువంటి వాడిని నేనే. తదుపరి ప్రభు వాక్యము కొంచెం కొంచెంగా తెలుసుకున్న సమయంలో నా కుటుంబము రక్షింపబడకోకుంటే నరకానికి వెళ్ళిపోద్ది కదా అని ఆలోచన చేసి 2 సంవత్సరాలు బాగా ప్రార్థన చేశాను. కన్నీరు గార్చి ప్రార్థన చేశాను. తదుపరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఉన్న విగ్రహాలన్నీ కూడా తొలగించి వారు కూడా దేవుని యొక్క మందిరానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు సన్నిధిలో ఏ కుటుంబం అయితే కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధిలో ఉంటుందో, ఏ కుటుంబం అయితే కుటుంబం అంతా కూడా కలిసి ఆత్మీయముగా బలపడుతూ ఉంటారో, ఏ కుటుంబం అయితే కుటుంబం అంతా కలిసి మంచి ప్రార్థన చేసుకుంటారో, కుటుంబ ప్రార్థన చేసుకుంటారో వారందరూ కూడా సమాధానం కలిగి ఉంటారన్న విషయాన్ని మర్చిపోకూడదు అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి పురుషుల సంగతి అది అన్నమాట. 9వ వచనంలో మనం చూస్తే తిమోతికి రాసిన అదే మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే మరియు స్త్రీలను అనుకువయు అన్న విషయాన్ని మనం చూస్తాం. అనుకు ఉంటున్నారా స్త్రీలకి కుటుంబాల్లో? మీ తల్లిదండ్రుల ఎదుట, మీ భర్త ఎదుట, లేకుంటే కుటుంబంలో ఉన్నటువంటి వారి ఎదుట, తల్లిదండ్రుల ఎదుట అనుకువ కలిగి ఉంటున్నారా? అనుకువ అనేటువంటిది కనిపించట్లేదు. పిల్లల మధ్య కనిపించట్లేదు, భార్య మధ్య కూడా కనిపించట్లేదు. నేటి దినాల్లో క్రైస్తవులే అని పిలువబడుతున్నప్పటికీ కూడా అనుకువ కలిగిన జీవితం ఉండట్లేదు. ఎక్కడ చూసినా కూడా పై చేయి ఉండాలని కోరుకునేటువంటి వారు ఉంటున్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో స్వస్థ బుద్ధియు గలవారై ఉండి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరింపకొనక అన్న విషయాన్ని మనం చూస్తాం. నెక్స్ట్ కింది వచనం కూడా పోస్ట్ చేయండి. ఆ యొక్క కంటిన్యూ వర్డ్స్ టెక్స్ట్ బాక్స్ లో పోస్ట్ చేసినటువంటి వారు. ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు వెలగల వాటిని అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నేను ఒక మాటను మీకు తెలియచేస్తా ఉన్నాను. మీ ఇంటి ఎదురుగా ఉన్న వారినో, ఇంటి పక్కన ఉన్నటువంటి వారినో వాళ్ళని తీసుకొని వచ్చి వెలగల వస్త్రములు, బాగా పట్టు చీర వాళ్ళకు, లేకుంటే పట్టు వస్త్రాలతో చేయబడినటువంటి డ్రెస్ వాళ్ళకు వేయండి. బంగారు ఇంట్లో ఉండేదంతా కూడా వాళ్ళకు వేయండి. వాళ్ళని ఆత్మీయులు అంటారా? నాకు సమాధానం చెప్పాలి. వారిని ఆత్మీయులు అంటారా? నా సమాధానం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. వినిపిస్తున్నాయా నా మాటలు? అర్థమవుతున్నాయా? వినిపిస్తున్నాయి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం.
ఓకే, వినిపిస్తుందండి నా మాటలు? ప్రైజ్ ది లార్డ్. వినిపిస్తుంది బ్రదర్. నాకు ఫోన్ వచ్చింది, అర్జెంట్ కాల్. అవి ట్రావెల్ నుంచి ఫోన్ చేశారు, అందుకే లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, క్షమించండి. సో ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో నుంచి స్త్రీలు ఉన్నటువంటి ఈ యొక్క విధానం బట్టి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ మాట అంటున్నానని ఏమనుకోకండి. నేను అబ్జర్వ్ చేసిన విధానం బట్టి ఇప్పటివరకు మందిరంలో ఉన్న విశ్వాసాలు కావచ్చు, లేకుంటే నేను చదువుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు చూసినటువంటి ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి నేను గమనించినటువంటి విషయాలు బట్టి తెలియజేస్తా ఉన్నా. తృప్తి లేని జీవితం అని ఒక టైటిల్ ఇస్తాను స్త్రీలకి, ఏమనుకోకండి, అని తిట్టుకోకండి, బట్ అర్థం చేసుకోవడానికి తెలియజేస్తా ఉన్నాను. అందరూ కాదులేండి, ఆల్మోస్ట్ 98% పీపుల్, 98% ఉన్నటువంటి స్త్రీలు, ఆ 2% లో మీరుంటే దేవునికి స్తోత్రం. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, తృప్తి లేని జీవితం అంటే ఎన్ని బట్టలున్నా కూడా బట్టలు లేవని చింతించేటువంటి వారు, ఎన్ని మరి కావలసినటువంటి వనరులు ఉన్నా కూడా అవి లేవు ఇవి లేవని మరి భర్తలకు ఉన్నటువంటి ఆ యొక్క టార్చర్ నార్మల్ గా ఉండదు. బయట చూడండి మీరు, ఆ క్రైస్తవులు కాకుండా బయట ఉన్నటువంటి వారిని ఆలోచన చేయండి. ఆ భర్త సంపాదించే జీతం అంతా కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, గాజులు కావాలి, బంగారు గాజులు, చైన్లు కావాలి, కమ్మలు కావాలి, అవి కావాలి ఇవి కావాలని ఏవో మనం చూస్తూ ఉంటాం బయట ఉన్నటువంటి వారిని. క్రైస్తవుల్లో కూడా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ఆ వచ్చే జీతము ఏదో 30,000 40,000 ఉంటే ఈ యొక్క గోల్డ్ కి సంబంధించినటువంటి కట్టడానికి జీతం అంతా కూడా సరిపోతా ఉంటుంది. ఆలోచన చేయాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవన్నీ వేసుకుంటే ఆత్మీయులని కాదు, కానీ తగు మాత్రపు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. తగు మాత్రపు వస్త్రధారణ ఏమీ లేకోకుండా పర్లేదండి, ఆత్మీయత ఉంటే చాలు. ఏమి లేకపోయినా పర్లేదు, కానీ ఆత్మీయత ఉంటే చాలు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఏవి కూడా, నీ వస్త్రములు, నీకున్న ధనము, నీకున్న ఆస్తి, నీకున్న అందము, ఏది కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేదు. నీకున్న ఆత్మీయ సౌందర్యమే నేను పరలోకానికి తీసుకెళ్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఏమిటంటే, ఒక కుంటోన్ లాగా ఉన్నట్లయితే, లేకుంటే ఒక గుడ్డోన్ లాగా ఉన్నట్లయితే వారు ఎక్కువగా పాపం చేయడానికి అవకాశం ఉండదు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేత్రములతో ఎన్ని పరిస్థితులు గుండా మనం ముందుకు వెళ్తా ఉంటామో, ఈ యొక్క పాదములతో ఎన్ని ప్రదేశాలకు వెళ్తారో మనుషులు నార్మల్ గా ఆలోచించడానికి మీకు తెలియచేస్తా ఉన్నాను. సినిమాకి వెళ్ళడం కూడా పాపమే ఈ పాదాలు. అదే కాళ్ళు లేనాడు సినిమాకి వెళ్తాడా? వెళ్ళలేడు కదా. అంటే నేను ఈ కొన్ని విషయాలు నేను డీప్ గా ఆలోచన చేస్తున్నప్పుడు, ఎవరైతే ఈ యొక్క అంధత్వము కలిగినటువంటి వారు కావచ్చు, లేకుంటే అవయవాలు కోల్పోయినటువంటి వారు కావచ్చు, అటువంటి వారు ఎక్కువ సిన్ఫుల్ నేచర్ కి అలవాటు పడుకోకుండా ఉండడానికి కారణమవుతున్నది. అయితే నేను మళ్ళీ గుర్తుకు చేస్తా ఉన్నాను, మనం ఉండేది ఏంటంటే ఒక రంగుల ప్రపంచం. చూడండి, బైక్ లో వెళ్తున్నటువంటి సమయంలో కావచ్చు, ఎక్కడైనా ప్రయాణం చేస్తా ఉంటే ఏదైనా ఒక మంచి ఇల్లు కనిపిస్తే దాని బైక్ మనసు వెళ్ళిపోతుంది. ఆహా, నాకు ఈ ఇల్లు ఉంటే ఎంత బాగుండేది. ఏదైనా ఒక మంచి బైక్, లేకుంటే మంచి కార్, లేకుంటే మంచి బట్టలు వేసుకున్నటువంటి వారిని చూస్తే ఇవి నాకుంటే ఎంత బాగుండు అని ఆలోచన చేస్తా ఉంటారు. అయితే నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఈవెన్ దో సమ్ టైమ్స్ నేను గమనిస్తా ఉంటాను, క్రిస్మస్ కానీ లేకుంటే ఏదైనా కూడా ఫెస్టివల్ టైంలో మందిరానికి వస్తున్నటువంటి వారు కూడా, అక్క నీ చీర ఎంత, అన్న నీ ప్యాంట్ ఎంత, అన్న చాలా బాగున్నాయి మీ బట్టలు, ఎంత, ఎక్కడ కొన్నారు. మందిరానికి వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు ఎందుకు మాట్లాడుకోవాలి? ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. అంటే చూడండి, ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ఒక మందిరంలో కూర్చున్నటువంటి ఆ వస్త్రములు బట్టి వెనుకున్న వారు కావచ్చు, ముందున్న వారు కావచ్చు, నాకు లేవే అని బాధపడుకోకుండా ఉండేటట్లుగా ఉండాలి మన ఆత్మీయ జీవితం. నా మాటలు అర్థమవుతున్నాయని నేను విశ్వసిస్తా ఉన్నాను. కాబట్టి ఉన్న వాటిని బట్టి మనం తృప్తి కలిగి ఉండాలి. లేని వాటిని బట్టి, కొంతమంది నేను గమనిస్తా ఉంటాను సరౌండింగ్ లో, ఎక్కడైనా కూడా ఏదైనా ఒక ఫంక్షన్ ఉందనుకోండి, వాళ్ళ దగ్గర లేకపోయినా పర్లేదు, పక్కింటి వాళ్ళైనా కూడా అడిగి వేసుకుని వెళ్ళాలి ఆ యొక్క వస్తువులు, ఆ చైన్లు, ఆ యొక్క ఉన్నటువంటి అవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఉన్న వాటిలో తృప్తి పొందాలి. అక్కడికి వెళ్ళిపోయి అవి పోగొట్టుకుంటే ఇంకెంత నష్టం జరుగుతుంది ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాట తెలియజేస్తా ఉన్నానంటే, ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి మరికొన్ని వచనాల్లో మనం లేఖన భాగంలో మనం చూస్తే చాలా విషయాలు ఉంటున్నాయి చెప్పడానికి, సమయం కొంచెమే ఉంటున్నది కాబట్టి కొన్ని విషయాలు మీకు వివరిస్తా ఉన్నాను. కాబట్టి ఆత్మీయ జీవితంలో అంతరంగ సౌందర్యం కలిగి ఉండాలన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రారంభంలో దాదాపుగా మీకు
దాదాపు ఒక 20 రెఫరెన్స్లు పైన ఇచ్చాను. వాటన్ని కూడా మీరు స్టడీ చేసుకోనండి. అయితే మరికొన్ని వచనాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. పరమగీతములు 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. పరమగీతములు 4వ అధ్యాయము 1వ వచనం. నా ప్రియురాలా, నీవు సుందరివి. నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ 6వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను, అతడెక్కునకు తిరిగెను, మనము పోయి అతనిని వెదుకుదాము రమ్ము. 1వ అధ్యాయం 8వ వచనం. నారిమణి సుందరి, అది నీకు తెలియకపోయేనా, మందల ఎడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. చాలు. సో ఇక్కడ మనం లేఖన భాగంలో మనం చూస్తే ఆయా విధానములు బట్టి ఈ పరమగీతములంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని, అదే రీతిగా సంఘమునకు సాదృశ్యంగా స్త్రీని మనం చూస్తాం లేఖన భాగంలో. ఇక్కడ వివిధ రకాలుగా మనం చూస్తా ఉంటున్నాం. ఆయా స్త్రీల గురించి మనం చూస్తా ఉంటున్నాం. స్త్రీ అనగా సంఘము అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉంటున్నాం. వివిధ కోణాల్లో ఈ పరమగీతములు చాలా ఇష్టమైనటువంటి బుక్. నాకు చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి మాటను బట్టి. ఇంకా మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంకా మనం ఏమంటామంటే, ఇక ఉన్నటువంటి లేఖన భాగంలో మరొక వచనాన్ని మీకు తెలియచేసి నేను ముందుకు వెళ్తాను. 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2వ అధ్యాయం 11వ వచనం. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో నుంచి ఈ యొక్క 11వ వచనము, 12వ వచనము, 13వ వచనము ఇది రాకడకు సంబంధించినటువంటి విషయాలు. 11వ వచనము, 12వ వచనం, 13వ వచనం. నా ప్రియురాల సుందరివతి, లెమ్ము రమ్ము అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. చలికాలము గతించిపోయాను. ఇవన్నీ కూడా వివరించడానికి చాలా సమయం పడుతుంది కానీ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి మధ్యాకాశానికి రానయించున్నారు. దేవుడు మనల్ని కూడా పిలుచునయించున్నాడు ఇక ఉన్నటువంటి విధానం బట్టి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశానికి వచ్చేటువంటి సమయం కల్లా నీవు ఎలా మార్చబడాలి అన్న విషయాన్ని మనం చూస్తే, ఒక సుందరివతిగా మార్చబడాలి. సంఘంలో ఉన్నటువంటి నీవు ఒక సుందరిగా మార్చబడాలి. ఏంటి? బాహ్య పరిస్థితి కాదు, బాహ్య సంబంధమైనటువంటి సౌందర్యం కాదు, కానీ ఒక అంతరంగ స్వభావం అనేటువంటిది, ప్రభుకి ఇష్టమైనటువంటి స్వభావం అనేటువంటిది నీలో రావాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. అప్పుడే దేవాది దేవుడు పిలవగలుగుతాడు. ఏమిటంటే నా ప్రియురాలా అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రియుడై ఉంటున్నాడు. ఇక్కడ సంఘము ప్రియురాలుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఆయన వరుడై ఉంటున్నాడు, సంఘము వధువుగా మనం చూస్తా ఉంటున్నాం. ఆయన మధ్యాకాశానికి వచ్చేటువంటి సమయంలో మనమందరము కూడా ప్రభు దృష్టికి సౌందర్యముగా కనిపించాలి. బాహ్య సౌందర్యము కాదు కానీ అంతరంగ సౌందర్యము. ఎస్తేరు గురించి మనం చూస్తే అందరూ కూడా అక్కడ బాహ్య స్వరూపాన్ని లేకుంటే బాహ్య సౌందర్యం కొరకు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాం. అయితే అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, ఎస్తేరు ఇక రాజుకు నచ్చినట్లుగా మనం చూస్తాం. ఎలా సాధ్యమైంది? ప్రభుతో ఉన్నటువంటి సంబంధమును బట్టి అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ప్రభుతో సరైనటువంటి సహవాసం కలిగి ఉన్నప్పుడు అక్కడ ఎస్తేరు రాజు దృష్టిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. నీవు నేను మనం అందరం కూడా ప్రభు దృష్టిలో ఉంటామన్న విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వచనంలో రాయబడి ఉంటది ఏంటంటే, నువ్వు నల్లని దానివైనను కూడా అన్న విషయాన్ని మనం చూస్తాం. నేను నల్లని దాన్నైనను కూడా సౌందర్యవంతురాల్ని అంటాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక ఉన్నటువంటి విధానం బట్టి బాహ్యముగా మునుపు మనకు ఉన్నటువంటి సౌందర్యం అనగా పాపము అనగా నలుపుకు సాదృశ్యంగా కూడా మనం చూస్తాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి మనం అందరం కూడా నీతిమంతులుగా చేసి ఉంటున్నాడు, పరిశుద్ధులుగా చేసి ఉంటున్నాడు అన్న విషయాన్ని కూడా మనం లేఖన భాగంలో మనం చూస్తూ మనం ముందుకెళ్తా ఉన్నాం. 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా పరమగీతములో స్త్రీలలో అధిక సుందరి వగుదానా అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. అందరూ సంఘానికి వస్తారు, ఆలోచన చేయాలి. అయితే అధికముగా ఆత్మీయత కలిగినటువంటి వారుగా
ఉండాలి అన్న విషయాన్ని కూడా మనం ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క మాటలు బట్టి, ఈ యొక్క వచనాలను బట్టి మనం ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం అందరం కూడా ఆత్మీయ సౌందర్యం కలిగినటువంటి వారమై ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని తీసుకెళ్తాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఇంకా మరికొన్ని విషయాల్లో మనం లేఖన భాగంలో మనం చూస్తే ఎలా మనకి ఇది సాధ్యం అవుతుందంటే, నేను గడిచిన ఒక 3 రోజుల క్రితం ఈ వారంలో లాస్ట్ వీక్ లో నేను ఫీబే గురించి కొన్ని ఎపిసోడ్ లాగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తుంటున్నాను. అందులో మీరు కొంతమంది జాయిన్ అయ్యారు. ఉదయకాల సమయంలో జరిగినటువంటి ఆ యొక్క విషయాలు, అందులో ఫీబే తనకు పేరుకు తగినట్లుగా జీవించగలిగింది అన్న విషయాన్ని తెలియజేశాను. విన్నవారు కొంతమంది ఉంటున్నారు. అయితే ఎలా ఆమె సౌందర్యము లేకుంటే ఎలా ఆమె అలా ప్రకాశించగలిగింది అంటే, ప్రభు సన్నిధిలో ఆమె ఉండగలిగింది. అట్ ది సేమ్ టైం అక్కడ ఎంత ముందు ఉన్నా కూడా ఆ రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. నేను వాక్యాన్ని ముగిస్తాను ఈ మాట చెప్పి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాలు త్వరగా. కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమె గూర్చి మీకు సిఫారను చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండను. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ లేఖన భాగంలో మనం గమనించినప్పుడు ఈమెకి ఎలా సాధ్యమైంది అన్న విషయాన్ని మనం చూస్తే, ప్రతి దినము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయంగా ఎదిగినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ కూడా ప్రభు సన్నిధిలో దేవునికి ఇష్టమైనట్లుగా జీవించగలగాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ సౌందర్యము, ఈ అందం అనేటువంటిది దేవుడు ఇస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అంతరంగముగా మనం డెవలప్ అవడానికి ప్రతి దినము కూడా దేవుని యొక్క సన్నిధిలో సాక్ష్యంను కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు మన సాక్ష్య జీవితం అనేటువంటిది మనము ఇతరులకి మనము ఆశీర్వాదకరంగా ఉంటామన్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. మూలపాఠంలో మనం చదువుకున్నాం, ఏశావు వేసుకోవాల్సినటువంటి బట్టలు యాకోబు వేసుకున్నాడు. యాకోబు ధరించుకున్న తర్వాత తన తండ్రి ఆ వస్త్రముల వాసన చూసి ఏశావును దీవించాల్సినటువంటి ఆ దీవెన యాకోబునకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆ వాసనను బట్టి ఆ తండ్రి ఏం చేశాడంటే తనకు రావాల్సినటువంటి దీవెనలన్నీ కూడా యాకోబుకి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు పరిమళ వాసనగా ప్రభు సన్నిధిలో, ప్రభు దృష్టిలో ఉన్నట్లయితే దేవుడు కూడా ఏం చేస్తాడంటే అన్ని విషయాల్లో కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆత్మీయ జీవితంలోనికి ముందుకు కొనసాగింపబడి సరైనటువంటి రీతిగా ముందుకు నడిపిస్తాడన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, విశ్వాసి ప్రతి దినము కూడా అందముగా మార్చబడాలంటే ఒక పని చేయాలి. ఏమిటదంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18 త్వరగా చూడండి, నేను క్లోజ్ చేస్తాను. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఏ రీతిగా అయితే అద్దంలో చూసుకున్నప్పుడు మన ముఖము సరి చేసుకుంటామో, మనకి ఏవైనా కూడా మన వస్త్రములు సరి చేసుకుంటామో, దేవుని యొక్క వాక్యంలో కూడా విశ్వాసి ప్రతి దినము కూడా అటువంటి అందము కలిగి జీవించాలంటే ప్రతి విశ్వాసి కూడా ఎలా జీవించగలగాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో వాక్యం అనేటువంటి అద్దం ముందుకు వెళ్ళాలి. ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో వాక్యం అనేటువంటి అర్థంలోనికి వెళ్ళాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అదే పరమగీతములు 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూస్తే, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబిందం అంతా అందము గలదై అన్న విషయాన్ని మనం చూస్తాం. సంఘము అందమైనటువంటిది. నేను మనం అందరం కూడా ప్రభు దృష్టిలో అందముగా కనిపించాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. బాహ్యంగా కాదు కానీ అంతరంగ స్వభావము అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉంటున్నాను. కాబట్టి ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యమును చదువుట ద్వారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా మన దినదినము కూడా ఇంకా మరింత అందముగా మనం మార్చబడతాం. నేను బాహ్య స్వరూపం గురించి కాదు కానీ అంతరంగ అందం గురించి నేను మాట్లాడుతూ ఉంటున్నాను. మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా అందమైన వారు కాదు. ఆలోచన చేయాలి. మందిరానికి వస్తున్న వారందరూ కూడా ఆత్మీయులు కాదు. ఆలోచన చేయాలి. ఎవరు అంటే
ఎవరైతే ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేస్తూ ఉంటారో, దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు పెట్టుకుంటా ఉంటారో, వారే అందముగా మార్చబడతారు అన్న విషయాన్ని తెలియచేస్తా ఉన్నా. మూల పాఠంలో చదువుకున్న రీతిగా ఈ సొగసైనటువంటి వస్త్రము అనగా వస్త్రము అంటే స్వభావం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ వచ్చాను. ఇటువంటి స్వభావం మన జీవితాల్లో ఉండునట్లుగా మనం ముందుకెళ్ళాలంటే ఈ యొక్క వాసనను బట్టి ఏ రీతికైతే ఆశీర్వదించాడో సాక్షి జీవితంను బట్టి మనం కూడా దీవించబడతాం అన్న విషయాన్ని తెలియజేస్తూ వచ్చాను. అదే రీతిగా మనం చూస్తే తిమోతి పత్రికలో కూడా అంతరంగ స్వభావము బాహ్య స్వభావం గురించి కూడా మనం చూస్తూ వచ్చాం. మూల పాఠంలో భాగముగా కూడా శరీర సౌందర్యం ఏమిటో, అదే రీతిగా ఈ యొక్క శరీరం అనేటువంటిది బాహ్య సంబంధమైనటువంటి శరీరం అనేటువంటిది ఎందుకో కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. అంతరంగ స్వభావం అనేటువంటిది ఏమిటో, అదే రీతిగా వాటి ద్వారా ఉపయోగం ఏంటో కూడా కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి విషయంలో కూడా అంతరంగముగా ప్రతిదినము కూడా దినదినము కూడా మహిమ నుండి అధిక మహిమకు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళిపోకూడదు, కానీ దినదినము కూడా ఆత్మీయతలో ముందుకెళ్ళాలి. దినదినము కూడా అభివృద్ధి చెందుతుండాలి. దినదినము కూడా స్టెప్ బై స్టెప్ ఆత్మీయతలో ముందుకెళ్ళాలి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క విత్తబడినటువంటి దేవుని యొక్క మాటలు మీ జీవితాల్లో ఫలభరితంగా మార్చి మీరు అంతరంగ స్వభావమును బట్టి అంతరంగ సౌందర్యమును దినదినము కూడా పెంపొందించుకుంటూ ప్రభు రానయ్యున్నటువంటి సమయానికి ఆయన రాకడికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీలో ప్రేరేపింపబడిన వారు చెప్పబడిన మాటలు బట్టి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. దేవుని యొక్క మాటలు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. ఏదైతే దేవుడు మీతో మాట్లాడాడు, ఇంకా ఎక్కడైనా కూడా బాహ్య స్వరూపానికి బాహ్య పరమైనటువంటి రీతిగా వాటికి ఎక్కువ వాల్యూ ఇస్తూ, వాటికి ఎక్కువగా మరి సమయం ఇస్తూ, అంతరంగంగా వాక్యానికి చోటు ఇవ్వకోకుండా ఎక్కడైనా కూడా అలా దొంగలిస్తున్నట్లయితే శరీర సౌందర్యం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం కలిగి ఉండడానికి కొంచెం మట్టుకైనా కూడా ప్రయత్నం చేయకుంటే ఏం ఉపయోగం? ఆలోచన చేస్తూ దేవుడు మాట్లాడిన కోణంలో ప్రార్థన చేయాలని తెలియజేస్తా ఉన్నాను. సురేఖక్క ఉన్నారా? అంటే చేయండి, లేకుంటే అనుకూలత ఉన్న వారైనా చేయండి. ఓకే, అన్మ్యూట్ చేశారు. ఇద్దరు కూడా చేయండి. అన్మ్యూట్ చేసిన వారు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, జీవాధిపతి నీకు వందనాలయ్యా. ఓ నా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభావ మా అందరితో అనేక విషయముల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నిజమేనైనా మానవ జీవితంలో తండ్రి దేవా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకై నీకు మరొకసారి వందనాలయ్యా. దేవా, ఈ సమయం చూడలేక ఎంతో మంది ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రేమించినైనా అయా నేను స్తుతించుటకు మీరు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు మరొకసారి వందనాలు తండ్రి. పరిశుద్ధుడు 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 అన్నైనా తండ్రి, వేవేల దూతలతో ప్రతి గానములు చేయబడుచున్న నా రాజా నీకు వందనాలయ్యా. తండ్రి, ఈ సమయంలో మేము ప్రార్థిస్తుండగా మాకు సహాయం చేస్తున్నందు విధానం బట్టి నీకు వందనాలయ్యా. దేవా, విత్తబడిన వాక్యం నిమిత్తమే నీకు మరొకసారి వందనాలు తండ్రి. అనేక విషయముల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఒక స్త్రీ ఎలా ఉండాలో, ఒక పురుషుడు ఎలా ఉండాలో తండ్రి, దేవా ఇదిగోనైనా అంతర్యమైనటువంటినైనా అందం ఎలా ఉండాలో తండ్రి, బాహ్యంగా ప్రభావ శరీర సంబంధంగా ఎలా ఉండాలో అనేక విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. నిజమేనైనా తండ్రి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని చెప్పావయ్యా. తండ్రి, మన జీవితంలో ఈ లోకానుసారంగా మేము ఆలోచిస్తూ తండ్రి శరీర సంబంధమైనటువంటి అందాన్ని చూస్తున్నాయినా తండ్రి, వాటిని బట్టి ప్రభావ మేము మోసపోతా ఉంటున్నాం తండ్రి. కానీ ఈ వాక్యం అయితే సెలవిస్తా ఉంది ప్రభావ, తగుమాత్రపు వస్త్రపు అలంకరణతోనైనా మేము ధరించుకొని ప్రభావ అయా ఇదిగోనైనా ప్రతి విషయంలోనైనా తండ్రి అనుకువగా ఉండాలని నువ్వు చెప్పావు తండ్రి. దేవా, అట్టి విధమైన సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, మా హృదయం అంతా నీ వాక్యం ద్వారా నింపబడాలి తండ్రి. అయా ఇదిగోనైనా తండ్రి, ఒకానొక సమయంలో మేము పరలోక రాజ్యం వెళ్ళాలంటే
తండ్రి యొక్క బాహ్య సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి అందము మమ్మల్ని తీసుకెళ్ళదు, కానీ తండ్రి నీ వాక్యం ద్వారా మాత్రమే నింపబడినప్పుడు ప్రభా, అయా మా హృదయం అంతా కడగబడినప్పుడు ప్రభా, ఆత్మ సంబంధంగా ప్రభా తండ్రి మేము అలంకరించబడ్డప్పుడు తండ్రి, నీ వాక్యము ద్వారా నీ ప్రార్థన ద్వారా మేము అలంకరించబడ్డప్పుడు తండ్రి, నీ నిత్య రాజ్యములకు మేము చేరుతామని ఈ రాత్రికాల సమయంలో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు మరొకసారి వందనాలు తండ్రి. దేవా అట్టి విధమైన జ్ఞానాన్ని, అట్టి విధమైన కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ లోకంలో ప్రభావ తండ్రి దేవా నీ వాక్యములకునైనా అనేకులు ప్రిఫరెన్స్ ఇవ్వకోకుండా శరీర సంబంధంగానే నైనా క్రైస్తవులమైనప్పటికీ కూడా తండ్రి మేము తప్పిపోతా ఉన్నామయ్యా, మమ్మల్ని క్షమించండి. నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీ వాక్యం ద్వారా మా అందరితో సూటిగాను స్పష్టముగాను మాట్లాడిన విధానం బట్టి నీకు మరొకసారి వందనాలు తండ్రి. దేవా మేము చేయించిన పనుల్లోనే ప్రభా, ఆ సమయంలో ప్రభా నీ వాక్యమును గుర్తొచ్చి తండ్రి మేము ఆ విధమైనటువంటి నైనా తండ్రి తప్పిదము చేయకుండా మాకు సహాయం చేయండి. వాక్యము ద్వారా మాత్రమేనైనా అయా మేము అలంకరించుకున్నట్టుకు మాకు సహాయం చేసి దేవా నీ నామాన్ని మాత్రమే మహిమపరచుకోనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా మేమునైనా క్రైస్తవులమై ఉండి మేము ఆ విధంగా ఉంటే మేము అనేకులకు మేము మాదిరిగా ఉండలేము ప్రభా. దేవా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి నీ కృప చేత మమ్మల్ని బలపరచండి. మేము ఎక్కడికి వెళ్ళినా తండ్రి శరీర సంబంధంగా అయా మా వస్త్రధరణ, మా అందము ఇవన్నీ చూసి తండ్రి అయా ఇదిగోనైనా నీ నామం మహిమపరచబడాలి, కానీ తండ్రి దేవా వీటిని చూసి మేము పాపంలో పడిపోవద్దయ్యా, మా వలన అనేకులు ఆకర్షింపబడకూడదయ్యా తండ్రి. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే మాకు ఇంకనూ సహాయం చేయండి. టీంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు దర్శించండి, ఆ విధమైన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా ఇంకొన్ని ప్రభావ లోతైన విషయాలు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను అయా. నీ వాక్యాన్ని పంచుకున్న నీ బిడ్డను ప్రభావ దర్శించండి. ఇంకను ప్రభావ నీ సన్నిధిలో నీ పరిచయలో అత్యధికంగా మీరు వాడుకొనమని ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. దేవా నీ యొక్క లోతైన మర్మాలు, నీ యొక్క విషయాలు ప్రభావ నీ బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఇదిగోనైనా తన జీవితంలో ప్రభా అయా సాక్ష్యమును బట్టి నీకు మరొకసారి వందనాలు తండ్రి. అయా ఇదిగోనైనా ఇంకను నీ కృప చేత బలపరిచి ఇంకను స్థిరపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విత్తబడిన వాక్యం బట్టి నీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ముందున సమయానంతా నేను చేతులకు సమర్పించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అట్లా చేస్తారు ప్రేయర్ సురేఖ చేస్తా బ్రదర్. ప్రార్థించుకుందాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రాడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభా మేము ఏ వస్త్రములు ధరించుకొని ఉండాలో ప్రభా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన విధానం కొరకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. అయ్యా మీరు నాయన చెప్పిన విధంగా వస్త్రము అంటే నాయన మా యొక్క మనస్సును మార్చుకునే వారంగా ఉండాలని ప్రభా మీ దాసుల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానం కొరకు మీకు వేలాది వందనాలు నాయన. అయా మరి సూటిగా మాట్లాడిన విధానం కొరకు మీకు వేలాది వందనాలు అయా. శ్రేలమైనటువంటి మేము ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలో ప్రభా, ఎలాగ అణుకువ కలిగి ఉండాలో, దేన్ని మేము ఆశించాలో దేన్ని ఆశించకూడదో ప్రభా మీ దాసుల ద్వారా మీరు హెచ్చరించిన విధానం కొరకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. ప్రతి విషయంలోనూ మా కుటుంబ జీవితంలోను మా వ్యక్తిగత జీవితంలోను ప్రభా అణుకువ కలిగి జీవించే వారంగా నాయన మీరాకడ సమయంలో ప్రభా మేము ఎత్తబడే గుంపులో చేర్చాలి అంటే ప్రభా మీరు సంఘముతో చెప్పిన మాటలను లెమ్ము రమ్ము అని ప్రభా మీ మాటలను మా హృదయాల్లో ప్రభా గుచ్చబడుట్లో నాయన మేము సిద్ధపాటు కలిగి ఉండాలని, అనేకులను సిద్ధపరచాలని ప్రభా మీ యొక్క ప్రభా మాటలను బట్టి మేము గ్రహించుటకు నాయన మీరు ఇచ్చిన మాటలను బట్టి మీ దాసుని మీరు బలపరిచిన విధానం కొరకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. సంఘ జీవితంలో ప్రభా ఎలా ఉండాలో నా తండ్రి అయ్యా మరి నా ప్రభా శారాన్ని బట్టి, రిబ్కాను బట్టి, రాహేల్ని బట్టి నాయన మీరు మాట్లాడిన విధానాల కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా మీ సన్నిధానంలో ప్రభా శరీర సౌందర్యము కాదు, శరీర సౌందర్యము వ్యర్థము అని ప్రభా ఆత్మ సంబంధమైన సౌందర్యము కలిగి మా జీవితాల్లో మేము ఉండాలని నాయన. క్రీస్తును పోలిన అందము విశ్వాసులకు ఏకైక లక్ష్యమై ఉన్నది కనుక నాయన అయ్యా మిమ్మల్ని పోలి నడుచుకున్నప్పుడే ఈ లోకాన్ని మేము జయిస్తామని ప్రభా అయా మీ దాసుల ద్వారా
ద్వారా మీరు హెచ్చరించిన విధానం కొరకు మీకు వేలాది వందనాలు ప్రభా. అయా మీ సన్నిధానంలో ప్రభా స్వస్థ బుద్ధి గలవారమై ప్రభా మీ సన్నిధానంలో నాయన మిమ్మల్ని స్తుతించే వారంగా ఉండుట్లో నాయన మీ కృపను మీ కనికరాన్ని మా ఎడల ఉంచినందుకు మీకు వేలాది వందనాలు అయా. మరి ఇంకా బలమైన సాధనముగా ప్రభా బ్రదర్ మీరు వాడుకోమని అనేకులకు ప్రభా మాదిరికరమైన జీవితాన్ని చూపుచూ నాయన ఎంతో నాయన శ్రమ పడుచు నా ప్రభా డ్యూటీలలోను అలాగే నా ప్రభా మరి పరిచర్యలోను వాడబడుచున్న మీ దాసులను మీరు ఇంకా బలపరిచి నాయన మీ కృపలో నాయన ప్రతి దినము ప్రభా మమ్మల్ని నాయన హెచ్చరిస్తూ వస్తున్న విధానము కొరకు మీకు వేలాది వందనాలు నాయన. జాయిన్ అయిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మెండైన నాయన మేళ్లతో కృపలతో మీరు మమ్మల్ని దర్శిస్తూ నా ప్రభా వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకుంటూ వాక్యం అనే అర్థములో మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు ప్రభా మాలో ఏది ఉన్నదో తెలిసిపోతుంది కనుక నా ప్రభా అయా శరీర సంబంధమైనవి విడిచి నాయన ఆత్మ సంబంధమైన వాటి కొరకు మేము నాయన నిత్యము నా తండ్రి మీ సన్నిధానములో ప్రార్థించి నాయన మరి ఈ శరీర సంబంధమైనవి వ్యర్థమని గ్రహించి నాయ ప్రభా విడిచిపెట్టి మీ సన్నిధానములో నిత్యము ప్రార్థించుట్లో నాయన మీ సన్నిధిలో మీ దాసుని బలముగా వాడుకున్నందుకు మీకు వేలాది వందనాలు నాయన. నాయన జాయిన్ అయిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ఆత్మలతో నింపబడుచు నాయన మా కుటుంబ జీవితాల్లో ప్రభా మమ్మల్ని మేము ప్రోత్సహించుకుంటూ అనేకులను ప్రోత్సహించబడట్లు మీ కృపను మీ కనికరాన్ని వాక్యంతో మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకై తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని నాయన మీ యొక్క సన్నిధానములు మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధ ఆత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ సాయంకాల సమయంలో బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాక్యం విని అంగీకరించి వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.